క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. పరిశుద్ధ శనివారం ప్రభు ఏం చేశారు? ప్రియులారా, మీ అందరికీ తెలుసు, శుభ శుక్రవారమున యేసు సిలువ వేయబడి చనిపోయినట్లు, సమాధి చేయబడినట్లు, ఆదివారము పునరుద్ధానుడైనట్లు. అయితే మధ్యలో ఉన్న శనివారం ప్రభువు ఏం చేశారు అనేది $1,000,000 ప్రశ్న. యేసు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు వ్రేలాడిన ఒక దొంగ యేసును ఇలాగు ప్రార్థించాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. దానికి యేసు ఇలా బదులిచ్చారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకాసు వార్త 23:43. యేసు మరణించి దొంగతో కలిసి పరదైసులోనికి వెళ్ళినట్లు ఈ వచనము ద్వారా మనము గ్రహిస్తాం. అయితే అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి చేసిన మొదటి ప్రసంగంలో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:31 గనుక ఇక్కడ యేసు పాతాళమునకు వెళ్ళాడు. మరి పరదైసుకు వెళ్ళినట్లుగా లూకా 23:43 చెప్తోంది. అనగా క్రీస్తుకు పూర్వము పాతాళములో ఒక భాగముగా పరదైసు ఉండేది. అందుకే ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు పాతాళములో వేదనకరమైన స్థలములో బాధపడుతూ ఉన్నాడు. అతనికి కనుచూపు దూరములో అబ్రాహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. అనగా అప్పుడు పాతాళము 2 భాగాలుగా ఉండేదన్నమాట. ఒక భాగము బాధను అనుభవించు భాగము, ఒకటి నెమ్మది పొందే భాగం. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు శనివారం నాడు ఎక్కడికి వెళ్ళారు అంటే పరదైసులో ఉన్న పరిశుద్ధులకు తన్ను తాను కనుపరుచుకొని తాను చేసిన రక్షణ యాగమును గురించి వారికి వివరించారు. అక్కడ ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు మరణించిన పరిశుద్ధులందరూ అక్కడే ఉన్నారు. క్రీస్తు చేసిన బలియాగమును గురించి వారికి తెలియచెప్పుటకు యేసు దొంగతో కలిసి పరదైసునకు వెళ్ళాడు. ప్రియులారా, పాతాళము మనకి చీకటి గాని యేసుకు చీకటి కాదు. కీర్తన 139:8 దావీదు భక్తుడు ఇలా అంటాడు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. 12వ చరణంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, అది రాత్రి పగటి వలె వెలుగుగా ఉన్నది. గనుక ఆ వెలుగులో ఆయన ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదామును లేపాడు. అక్కడున్న పరిశుద్ధులందరినీ జాగృతం చేశాడు. ప్రియులారా, ఆ పరిశుద్ధుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ పరిశుద్ధులు మరువబడినట్టుగా ఉన్నారు. 88వ కీర్తన 4-5 వచనాలు చూడండి. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని అంటూ మరణించిన వారి యొక్క స్థితిగతులను గురించి ఆ కీర్తన వివరించుచున్నది. అలాగ మరువబడినట్టుగా ఉండిన పరిశుద్ధుల దగ్గరకు యేసు వెళ్ళి వారిని రక్షించటానికి ఆ శనివారమును కేటాయించారు. ఈ మాటలు వింటుండగా మీకేం అనిపిస్తుందో గాని నాకైతే మన ప్రభువు అందరి కొరకు మరణించాడు గనుక అందరికీ తన్ను తాను కనుపరుచుకునే దేవుడై ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అలా కనుపరుచుకొనుట కొరకే ఆయన పాతాళములోనికి వెళ్ళారు. మరలా ఆదివారం తెల్లవారుజామున ఆయన ఆ పరదైసు నుండి తన పార్థివ దేహములోనికి వచ్చి పునరుద్ధానుడై ఆదివారము ఉదయమున తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన ప్రభువు అందరినీ రక్షించు దేవుడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పాతాళములో మరణించి మరువబడినట్టు ఉండినటువంటి మా పితరుల దగ్గరికి వెళ్ళి నీ సిలువ మరణమును గురించి, నీవు చేసిన యాగమును గురించి కనుపరుచుకున్న దేవుడవు కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను ప్రార్థించి నీ ద్వారా విడుదలను పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.